హలో ఆల్ ద డిఎస్సి వారియర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్కూల్ జర్నీ విత్ ఎస్ఎస్. సో మన ఫ్రీ టెస్ట్ సిరీస్లో భాగంగా మనము ఫిఫ్త్ క్లాస్ అయితే రన్ అవుతా ఉంది. ఫిఫ్త్ క్లాస్లో మనము 8 టెస్ట్ల వరకు అయితే కంప్లీట్ చేసున్నాము. సో ఇవాళ నైన్త్ టెస్ట్లోకి వెళ్తున్నాం. అంతకంటే ముందు మన ఛానల్ అయితే కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ 8 టెస్ట్లు అయితే మనకి కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. వాటన్నింటి నేను డిస్క్రిప్షన్లో కింద లింక్ అయితే ఇస్తాను. లేదంటే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే వీడియోస్లోకి వెళ్తే మీకు అక్కడ అన్ని లైన్గా మనకి డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. 8 టెస్ట్ అనేవి కూడా. సో అవన్నీ మీరు కంప్లీట్ చేసేయండి. సో దాని తర్వాత నైన్త్ టెస్ట్కి అయితే వచ్చేసేయండి. అండ్ వీడియోని చివరి వరకు చూడండి. క్వెషన్స్ అన్నిటిని అటెంప్ట్ చేయండి. ఎన్ని క్వెషన్స్ కరెక్ట్ చేస్తున్నారు, ఎన్ని మీరు రాంగ్ చేస్తున్నారు అనేటువంటిది మీరు ఒకసారి క్యాలిక్యులేట్ అనాలిసిస్ చేసుకోండి. సో ఆ రాంగ్ అయ్యే ఏరియాస్ దగ్గర మీరు ఒకసారి మంచిగా ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో టెస్ట్లోకి ఫస్ట్ క్వెషన్ అబ్జర్వ్ చేస్తే తరిగొండ వెంగమాంబ పాఠ్యాంశ ప్రక్రియ ఏమిటి? సో మనకు తెలుసు, మనము ముందుగా ప్రక్రియకు సంబంధించినటువంటి క్వెషన్ అయితే చేస్తాము ఏ లెసన్లో అయినా సరే. ఈ తరిగొండ వెంగమాంబ పాఠ్యభాగ ప్రక్రియ కనుక చూస్తే వ్యాసము, సంభాషణ, లేఖ, కథనం అని ఇచ్చున్నారు. సో ఈ తరిగొండ వెంగమాంబ అనేటువంటి లెసన్ మనకు వ్యాస ప్రక్రియలో సాగడం జరుగుతుంది. సో ఇది మనకు వ్యాస ప్రక్రియలో సాగడం జరుగుతుంది. అండ్ వ్యాసం అనగా ఏదైనా ఒక విషయాన్ని గురించి వివరించడం. నెక్స్ట్ సంభాషణ ప్రక్రియకు సంబంధించినటువంటి లెసన్స్ ఏమున్నాయి మనకి అనంటే చివరి లెసను మనకు ఈ పఠనాభిలాషకు సంబంధించి మంచి బహుమతి అనేటువంటి లెసన్ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ ఇంకో లెసన్ ఉంది ఇటిగ్ను పండుగ. ఇది కూడా మనకి సంభాషణ ప్రక్రియలోనే సాగుతుంది. ఈ ఇటిగ్ను పండుగ అనేటువంటి లెసన్ కూడా మనకు ఈ సంభాషణ ప్రక్రియలో సాగడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి లేఖా ప్రక్రియకు సంబంధించినటువంటి లెసన్ ఏదైనా ఉంది అనంటే లేఖా ప్రక్రియకు సంబంధించినటువంటి లెసన్ మనకు కొండవాగు. ఈ కొండవాగు అనేటువంటి లెసన్ 5th స్టాండర్డ్లో మనకు లేఖా ప్రక్రియకు సంబంధించినటువంటిది. నెక్స్ట్ కథనంకి సంబంధించి మనకు సెకండ్ లెసన్ సాయం అనేటువంటి లెసన్ మనకు కథనంకి సంబంధించి దక్షిణాఫ్రికా నవలాకారుడు జాకోబ్ రాసినటువంటి సాయం అనేటువంటిది మనకు కథనం కింద సాగుతుంది. నెక్స్ట్ మనకి ఇప్పుడు ప్రస్తుత పాఠ్యభాగం తరిగొండ వెంగమాంబ అనేటువంటిది మనకు వ్యాస ప్రక్రియకు సంబంధించింది. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే తరిగొండ వెంగమాంబ పాఠ్యభాగ ఇతివృత్తం ఏంటి? సో సెకండ్ క్వశ్చన్ యాజ్ యూజువల్గా మనకు ఇతివృత్తంకి వస్తుంది. సో తరిగొండ వెంగమాంబ పాఠ్యభాగ ఇతివృత్తం ఏంటి అనంటే పరోపకారమ, దేశభక్తిన, స్త్రీ శక్తిన, పటలాభిలాషణ అని అడుగుతున్నారు. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చి స్త్రీ శక్తి. ఈ తరిగొండ వెంగమాంబ అనేటువంటి కవయిత్రికి సంబంధించినటువంటి లెసన్. సో స్త్రీ శక్తి ఇతివృత్తంగా ఇది సాగుతుంది. నెక్స్ట్ పరోపకారం ఇతివృత్తంగా ఉన్నటువంటిది సాయం అనేటువంటి లెసన్ మనకు కథనము ప్రక్రియ. అండ్ పరోపకారం అనేటువంటిది ఇతివృత్తంగా ఉంటుంది. దేశభక్తి ఇతివృత్తానికి సంబంధించింది వెరీ ఫస్ట్ లెసన్ ఏ దేశం ఎగిన అనేటువంటి లెసన్ మనకు దేశభక్తి ఇతివృత్తంగా సాగుతుంది. నెక్స్ట్ పట్టణాభిలాష ఇతివృత్తంగా సాగేటువంటి పాఠ్యాంశం మనకు చివరి లెసన్ మంచి బహుమతి అనేటువంటిది మనకు పట్టణాభిలాష ఇతివృత్తంగా సాగుతుంది. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చి స్త్రీ శక్తి. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ మనము థర్డ్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే అన్నమయ్యలాగా చక్కని తెలుగు పలుకుబళ్లను ఉపయోగించింది. దీనిలో ఉన్నటువంటి అలంకారం ఏది అని అడుగుతున్నారు. సో మనం ఆప్షన్స్ కనుక చూస్తే అతిశయోక్తి అలంకారం, ఉపమాలంకారం, రూపకాలంకారం, ఉత్ప్రేక్షాలంకారం. దీంట్లో మనకి అన్నమయ్యలాగా అంటే ఒకరిలాగా, ఆయనలాగా పోలుస్తున్నాం. ఇక్కడ ఆయనలాగా అనేటువంటి పోలిక ఇక్కడ జరుగుతుంది కాబట్టి ఇది మనకి ఉపమాలంకారం కిందికి వస్తుంది. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఇది ఉపమాలంకారం అవుతుంది. నెక్స్ట్ అతిశయోక్తి అలంకారం అంటే గోరింతలు కొండంతలుగా చేసి చెప్పడం, అంటే ఉన్నదాన్ని ఎక్కువ చేసి చెప్పడాన్ని మనం అతిశయోక్తి అలంకారం అంటాం. రూపకాలంకారం అంటే మనకి అభేదం చెప్పడం. ఉత్ప్రేక్షాలంకారం అంటే అన్నట్లు, కాబోలు లాంటి హింట్ వర్డ్స్ అయితే మనకి ఉంటాయి. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఉపమాలంకారం. నెక్స్ట్ కింది సమాసాలలో సరికానిది ఏది? సో సరికానిది కనుక చూస్తే ప్రతిభా పాఠవాలు ద్వంద్వ సమాసం, అష్టఘంటాలు ద్విగు సమాసం, మహిళామణులు ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం, శక్తి సామర్థ్యాలు ద్విగు సమాసం. సో ఒకటి అబ్జర్వ్ చేస్తే ప్రతిభా పాఠవాలు ప్రతిభ మరియు పాఠవం ద్వంద్వ సమాసం. ఇది కరెక్ట్ ఆన్సర్. అష్టఘంటాలు అంటే 8 సంఖ్య గల గంటాలు, అంటే ఇక్కడ సంఖ్యాపదము ద్విగు కదా, మనకి అష్ట అంటే ఇక్కడ 8 అని వస్తుంది. 8 అని అంటే మనకి ద్విగు సమాసం అవుతుంది, సంఖ్యాపదం వచ్చింది కాబట్టి. సో ఇది కూడా కరెక్ట్. మహిళామణులు మనుల వంటి మహిళలు. సో దీనికి విగ్రహవాక్యం వచ్చి మనుల వంటి మహిళలు. ఈ మనులు అనేటువంటిది ఉపమానం అవుతుంది. మనుల వంటి అంటున్నాం. సో మనుల వంటి అనంటే మనులు అనేటువంటిది ఉపమానం అవుతుంది. ఎక్కడుంది ఇది? మనులు అనేటువంటిది ఉత్తర పదంలో ఉంది, అందుకని ఇది ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం అవుతుంది. సో ఇది కూడా మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. శక్తి సామర్థ్యాలు ఇది ద్విగు సమాసం అంటున్నారు. సో ఇది రాంగ్. మనకి శక్తి సామర్థ్యాలు అంటే శక్తియును సామర్థ్యమును అంటే 2, కాబట్టి ఇది దేని కిందికి రావాలి? ద్వంద్వ సమాసం కిందికి మనకి వస్తుంది. సో మనకి సరి కానిది అడిగారు కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 5th క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే క్రింది వాక్యాలలో సరి కానిది ఏది?
సో సరి కానిది అడుగుతున్నారు, నాట్ ట్రూ. వెంగమాంబ సాహిత్యంలో అన్ని ప్రక్రియల్లోనూ రచనలు చేసింది. యక్షగాన రచనలో సిద్ధహస్తురాలు. నవరత్నాలు అనే పేరుతో 9 మంది రాతగాళ్లను నియమించింది. వెంగమాంబకు ఇష్టమైన రచన ద్విపద. సో ఒక్కోటి అబ్జర్వ్ చేస్తే వెంగమాంబ సాహిత్యంలో అన్ని ప్రక్రియల్లోనూ రచనలు చేసింది. ఇది మనకి డైరెక్ట్ స్టేట్మెంట్ లెసన్లో ఉంటుంది. ఇది కరెక్ట్ ఆన్సర్. యక్షగాన రచనలో ఈమె సిద్ధహస్తురాలు. ఇది కూడా కరెక్ట్. నవరత్నాలు అనే పేరుతో 9 మంది రాతగాళ్లను నియమించింది. ఇది మనకి రాంగ్. ఎందుకు? ఆమె నియమించినటువంటి రాతగాళ్లను ఏ పేరుతో నియమించింది అంటే నవరత్నాలు కాదు, అష్టఘంటాలు. ఈ అష్టఘంటాలు అనేటువంటి పేరుతో, అష్ట అనంటే ఎన్ని? 8 కదా. సో 9 కూడా కాదు, 8. అష్టఘంటాలు అనే పేరుతో 8 మంది రాతగాళ్లను నియమించింది. వెంగమాంబకు ఇష్టమైన రచన మనకి ద్విపద. ఇది కూడా కరెక్ట్ ఆన్సర్. సో సరి కానిది అడుగుతున్నారు కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే, సో క్రింది అర్థాలలో సరి కానిది ఏది అని అడుగుతున్నారు. ద్విపద 2 పాదాల పద్యం, కట్టుబాట్లు నిబంధనలు, అనఘాత్ములారా పాపాత్ములారా, సిద్ధహస్తురాలు నేర్పరి. సో ద్విపద అంటే, ద్వి అంటే 2, పద అంటే పాదాలు అక్కడ అంటే లైన్లో. ద్విపద అంటే 2 పాదాల పద్యం, ఇది కరెక్ట్. కట్టుబాట్లు అంటే నిబంధనలు, ఇది కరెక్ట్. మనకి డైరెక్ట్ గ్లాసరీలో ఉంటుంది వెనకాల అర్థాలలో. అనఘాత్ములారా పాపాత్ములారా, ఇది తప్పు. అనఘాత్ములారా అనంటే పుణ్యాత్ములారా, అనఘాత్ములు పుణ్యాత్ములు. నెక్స్ట్ సిద్ధహస్తురాలు నేర్పరి, ఇది కూడా మనకి కరెక్ట్. సరి కానిది అడుగుతున్నారు కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. సో ఇది మనకి ఇంపార్టెంట్, మనకి కొంచెం తెలియని టైప్లో ఉండేటటువంటిది ఇది. నెక్స్ట్, క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. సృజన రంజని సమాజం అనే సేవా సంస్థను స్థాపించినది పొనక కనకమ్మ. మహిళా పారిశ్రామిక సంఘంను స్థాపించింది చుండూరు రత్నమ్మ. కళ్ళు మానండోయ్ బాబు అని ధర్నా చేసింది జయంతి సూరమ్మ పైవన్ని. సో మనకి సరైన వాక్యాలు అడుగుతున్నారు. మనకి ఇది గ్రామర్ పాయింట్లో ఇచ్చుంటారు. మనకి లెసన్ అయిన తర్వాత గ్రామర్ పాయింట్లో వచ్చి ఉంటుంది. సృజన రంజని అనే సేవా సంస్థను స్థాపించినది మనకి పొనక కనకమ్మ, ఇది కరెక్ట్. మహిళా పారిశ్రామిక సంఘాన్ని స్థాపించింది చుండూరు రత్నమ్మ, ఇది కూడా కరెక్ట్. కళ్ళు మానండోయ్ బాబు అని ధర్నా చేసింది జయంతి సూరమ్మ, మనకు ఇది కూడా కరెక్ట్. సో సరైన వాక్యాలు ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. పైవన్నీ ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ కనుక చూస్తే, అన్నెం పుణ్యం కల్లా కపటం అల్లారు ముద్దుగా ఆరు నూరైన, ఇవి జాతీయాల, సామెతల, సూక్తుల, నానుడుల. సో అన్నెం పుణ్యం కల్లా కపటం అల్లారు ముద్దుగా ఆరు నూరైన, ఇవి మనకి జాతీయాల కిందకి వస్తాయి. సో ఇది కూడా మనకి 5th క్లాస్లోనే గ్రామర్ పాయింట్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు జాతీయాలని. సో ఇవి మనకి జాతీయాల కిందకి వస్తాయి. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే, క్రింది జాతీయాల్లో సరి కానిదేది, నాట్ ట్రూ అడుగుతున్నారు. అల్లారు ముద్దుగా అనంటే ఒక వ్యక్తిని చాలా అపురూపంగా ప్రేమగా చూసుకునే సందర్భంలోనిది, ఇది మనకి కరెక్ట్. సో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు అని అంటుంటారు కదా, సో ఆ సందర్భంలోనిది. ఆరు నూరైన అనంటే అనుకున్నది సాధిస్తారు అనేటువంటి సందర్భంలోనిది. సో ఇది కూడా మనకి కరెక్ట్. ఆ బాల గోపాలం, బాలుని నుండి గోపాలుని వరకు, అందరూ, సమస్తం అనర్థం. సో ఆ బాల గోపాలం అంటే సమస్తం, అందరూ అనర్థం. సో ఇది కూడా కరెక్ట్. సరి కానిది అడుగుతున్నారు కాబట్టి అన్నీ సరైనవే ఉన్నాయి మనకి ఇక్కడ. సో ఏది కాదు, ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్, ఏది కాదు. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే, స్త్రీ గొప్పతనాన్ని తెలిపే కొన్ని నినాదాలు తయారు చేయండి. ఇది ఏ విద్యా ప్రమాణాన్ని సూచిస్తుంది? మనకు నినాదాలు తయారు చేయడం అనేటువంటిది ఏ విద్యా ప్రమాణాన్ని సూచిస్తుంది? అవగాహన, స్వీయ రచన, సృజనాత్మకత, ప్రశంస. ఏ విద్యా ప్రమాణాన్ని సూచిస్తుంది ఇది కనుక చూస్తే మనకి ఇది సృజనాత్మకత కిందికి వస్తుంది. సో ఈ నినాదాలు తయారు చేయడం అనేటువంటిది మనకు ఎప్పుడు కూడా సృజనాత్మకత కిందికి రావడం జరుగుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, సరైన వాక్యాన్ని గుర్తించండి అంటున్నారు. సామాన్య వాక్యము, క్రియాసహిత వాక్యము, క్రియారహిత వాక్యం అని 2 రకాలుగా ఉంటుంది. సో ఇది కరెక్ట్. ఇది మనకి గ్రామర్ పాయింట్లో ఇచ్చి ఉంటారు వెనక. ఇది మీరు వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇలా స్టేట్మెంట్స్లో అడిగినప్పుడు మనకి కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, లలిత పాట పాడింది, సామాన్య వాక్యం. లలిత పాట పాడింది, ఇది సామాన్య వాక్యం. సౌజన్య చాలా తెలివైనది, చురుకైనది, సంశ్లిష్ట వాక్యం. ఇది తప్పు. సౌజన్య చాలా తెలివైనది, చురుకైనది. ఇక్కడ తెలివైనది మరియు చురుకైనది అని అర్థం. కానీ ఒక వ్యక్తి గురించే చెప్తున్నాం కాబట్టి మనం మరియు అనేది ఉపయోగించాం. ఇది ఒక వ్యక్తి గురించే మనము 2 సెంటెన్సెస్ని కలిపి చెప్తున్నాం. సో ఇది సంశ్లిష్ట వాక్యం అవ్వదు, సంయుక్త వాక్యం అవుతుంది. సంయుక్త వాక్యము అవుతుంది, ఇది రాంగ్. కమల పరీక్షలు రాసి ఊరికి వెళ్ళింది, ఇది సంశ్లిష్ట వాక్యం. సో ఇది సరైనదే. సో యాక్చువల్లీ మనకి ఇక్కడ క్వశ్చన్ కొంచెము రాంగ్ ఉన్నట్టుంది, సారీ. సరైన వాక్యాలు కాదు, సరికాని వాక్యాలు. సరికాని, నాట్ ట్రూ ఉండాలి. సో సామాన్య వాక్యం అనేది క్రియాసహిత వాక్యం, క్రియారహిత వాక్యం అని 2 రకాలుగా ఉంటుంది, ఇది కరెక్ట్. లలిత పాట పాడింది, ఇది ఒక సామాన్య వాక్యం, ఇది కూడా కరెక్ట్. కమల పరీక్షలు రాసి ఊరికి వెళ్ళింది, ఇది సంశ్లిష్ట వాక్యం, ఇది కరెక్ట్. సౌజన్య చాలా తెలివైనది, చురుకైనది అనేటువంటిది మనకి సంయుక్త వాక్యం అవుతుంది కానీ సంశ్లిష్ట వాక్యం అవ్వదు. సో సరికానిది అన్నప్పుడు ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ అవుతుంది మనకు.
ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ అవుతుంది. ఇక్కడ మనము కామా చూసి సంశ్లిష్ట వాక్యమేమో అని మనము పొరపాటు పడతాం. సో, ఆ ఉద్దేశ్యంతో ఇచ్చినటువంటి క్వెషన్ ఇది. ఇక్కడ కామా చూసి మనము సంశ్లిష్ట వాక్యం అని పొరపాటు పడకూడదు. అది ఒక వ్యక్తి గురించి చెప్తున్నామా? లేదంటే అక్కడ అంటే మనకు అక్కడ అసమాపక క్రియ అనేటువంటిది ఉందా లేదా అనేది చూసుకోవాలి. సంశ్లిష్ట వాక్యంలో మనకేమవుతుందంటే ఒక అసమాపక క్రియ అనేటువంటిది ఖచ్చితంగా వస్తుంది. సో, మనం కామా చూసి పొరపాటు పడకూడదు. సో, ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ అవుతుంది దీనికి. నెక్స్ట్ ఇది కూడా మనకి గ్రామర్ పాయింట్‌లో ఇచ్చుంటారు. వెనక క్రింది కవులను వారి బిరుదులతో జతపరచండి. సో, వెరీ ఇంపార్టెంట్ క్వెషన్ ఇది. అడగడానికి మంచి ఆస్కారం ఉన్నటువంటి క్వెషన్ ఇది. సో, వాళ్ళ బిరుదులు అనేటువంటివి మనకి ఖచ్చితంగా గుర్తుండాలి. నన్నయ్యని మనం ఏమంటాం? ఆదికవి, వాగను శాసనుడు అని అంటాం. సో, ఇక్కడ ఏబీసీ అని పెట్టేసుకుంటే నన్నయ్యని ఏమంటాము? ఆదికవి, వాగను శాసనుడు అని అంటాం. ఆదికవి నన్నయ్య అలా గుర్తుపెట్టుకోండి ఈజీగా. ఆదికవి నన్నయ్య, ఆదికవి వాగను శాసనుడు. సో, దీనికి బి అవుతుంది. సో, తిక్కనని మనము కవి బ్రహ్మ ఉభయ కవిమిత్రుడు అని అంటాం. తిక్కనని కవి బ్రహ్మ ఉభయ కవిమిత్రుడు అని అంటాం. నెక్స్ట్ ఎర్రనని ప్రబంధ పరమేశ్వరుడు శంభుదాసుడు అని అంటాం. సో, దీనికి ఏ అవుతుంది. ఎర్రనని ప్రబంధ పరమేశ్వరుడు శంభుదాసుడు అంటాం. ఇప్పుడు నన్నయ్య మనకి ఫస్ట్ ఆది అని అంటే ఫస్ట్ కదా, ఆది కవి నన్నయ్య. తిక్కన ఇద్దరికి మధ్యలో ఉంటాడు కాబట్టి ఉభయ అట్లా గుర్తుపెట్టుకోవడానికి. సో, తిక్కన మధ్యలో ఉంటాడు కాబట్టి ఉభయ అటు ఇటు అలా అని గుర్తుపెట్టుకోండి. కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు. నెక్స్ట్ ఎర్రన ప్రబంధ పరమేశ్వరుడు శంభుదాసుడు. సో, బీసీఏ అనేటువంటిది కరెక్ట్ అవుతుంది. సో, ఇది బై మిస్టేక్ వల్ల నేను కింద ఆప్షన్స్ రాయలేదు. సారీ ఫర్ దట్. ఆన్సర్ అనేది మీరు మ్యాచ్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ క్వెషన్ అబ్జర్వ్ చేస్తే తింటే గారెలే తినాలి, వింటే భారతం వినాలి అనేది ఒక డాష్. ఇది సామెతన, పొడుపు కథ, సూక్తిన, జాతీయమా అని అడుగుతున్నారు. సో, ఇది మనకు సామెత కిందికి రావడం జరుగుతుంది. మనకి పేజ్ ఇక్కడ గ్రామర్ పాయింట్‌లోనే మనకి కవుల గురించి ఇచ్చిన దగ్గర పైన ఇది ఇచ్చుంటారు. సో, ఇది వెరీ ఇంపార్టెంట్. ఏది సామెత, ఏది జాతీయం అనేటువంటిది మనకి టెక్స్ట్ బుక్ ఓరియెంటెడ్‌గానే అడుగుతారు కాబట్టి, సో, దాంట్లో ఉన్నవన్నీ మనం చూసుకోవడం బెటర్. సో, ఇది మనకి సామెత కిందికి వస్తుంది. ఆప్షన్ 1 ఇదండి. సో, ఇదండి ఇవాల్టి టెస్ట్. అన్ని క్వెషన్స్‌కి అందరూ కరెక్ట్ ఆన్సర్సే చేసుంటారని అనుకుంటున్నాను. సో, చివరి వరకు చూడండి. అన్నిటిని మీరు అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. సో, రాంగ్ అయిన వాటికి ఒకసారి ఆన్సర్స్ ఎక్కడున్నాయి అనేది మీరు ఒకసారి వెతికి చెక్ చేయండి. సో దట్ మీకది మంచిగా గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ మీరు దాన్ని రాంగ్ చేసే ఛాన్స్ అయితే ఉండదు. సో, వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్‌కి. సో, ఎక్కువ మంది టెస్ట్‌ని రాసేలాగా చూడండి. ఎక్కువ మందికి యూజ్ అయ్యేలాగా చూడండి. అండ్ కొత్తగా మన ఛానెల్‌ని చూస్తున్నవారు మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టెస్ట్‌లో మనకి 10th టెస్ట్ లాస్ట్ లెసన్. సో, దీంతో మనకి 5th క్లాస్ అనేది కంప్లీట్ అవుతుంది. సో, దాంట్లో మళ్ళీ కలుద్దాం.